నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా, నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుందిరా బాబు, సిగ్గేసిపోతుంది. ఇనివారికి కంపర వచ్చేస్తాను. ఇవ్వాలే కదా పేపర్లో వచ్చింది, నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని. ఇలా కొడతారేంట్రా? కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని, వీళ్ళు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెతకొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి, వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా? నీ మానవత్వం చెప్పు.